అంగీకరిస్తూ మా జీవితాలలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నూతన సంవత్సరంలో అప్పుడే 7 రోజులు గడిచిపోయింది నాయన. 7వ దినం మరి సాయంకాల సమయంలో మా సంఘములో ఉన్న బైబిల్ స్టడీ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి మీరు మాకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మా జీవితాలలో మీరు మాకు దేవుడుగా ఉండి మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి ప్రతినిత్యము నీ వాక్యము చేత మా జీవితాన్ని సరి చేసుకుంటూ మా జీవిత యాత్రలో మేము ముందుకు సాగగలగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రార్థనలను మా యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి కాక నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవిత యాత్రలో నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకు జీవించగలిగిన కృప మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొక మా ప్రభా మంగళవారం ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా మీరు మమ్మల్ని కాపాడారు. ఆయా రీతులుగా ఉద్యోగ నిమిత్తం బయటికి వెళ్ళిన ప్రతి వారిని మీరు దీవించి వారి జీవితంలో మరి మా తండ్రి తిరిగి వారి గృహాలకు రాగలగడానికి మీరు సహాయం చేస్తున్నారు. మరి నీ సమయంలో సరైన సమయానికి రాగలగడానికి అనేకులను మీరు ప్రేరేపించినందుకు కూడా నేను స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి నీ వాక్యంలోని పారమార్థిక సత్యాలు ప్రతి మంగళవారం ఒక అధ్యాయమును మేము పఠించి ధ్యానించి దానిని గురించి మీరు మాతో మాట్లాడవలసిన మాటలను మేము వినగలగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రభా మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా బిడ్డలు ఆయా దేశాలలో ఉంటుండగా వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారు ఎక్కడ ఉన్నా నీ ఎంతో భయభక్తులు కలిగి వారు మా ఇంట్లో నేర్చుకున్న క్రైస్తవ విలువలను వారి జీవితాల్లో చాటుతూ అనేకులకు మార్గదర్శకంగా ఉండగలిగే భాగ్యం దయచేయండి. మరి లోకములో పడిపోకుండా జాగ్రత్తగా వారి చుట్టూ కంచె వేసి కాపాడండి. వారి ప్రతి అవసరత యేసు నామములో తీర్చండి. వారు నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకే జీవించలాగున సహాయం చేయండి. ఈ సాయంకాల సమయంలో దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతుండగా మీ కాపుదల మీ సహాయము మాకు ఇవ్వమని పరలోకము నుండి నీ జ్ఞానాన్ని మాకు ఇచ్చిన ఆయన మేము సరైన రీతిగా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని అన్వయించుకొని మేలు పొందగలిగిన కృప మాకు దయచేయమని వచ్చిన వారిని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మాకు దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలం దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయానికి మనము వచ్చాం. దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. ఆ వాక్యములోని పారమార్థిక సత్యాలను దేవుడు మనకు వినిపించులాగున మరి దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుడు ఈ వాక్యములోని పారమార్థిక సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి దేవుడు సహాయం చేయను కాక. 370వ పేజీ 14వ అధ్యాయం దినవృత్తాంతములో 2వ దినవృత్తాంతములో 14వ అధ్యాయం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధము లేకపోవడం చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను కట్టించెను. అతడు యూదావారికి ఇలాగో ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధుకులను అమర్చుదుము. కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును కేడమును ధరించు విల్లువేయు 2,80,000 మంది బెన్యామీలను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలుడై ఉండేది. కూషీయుడైన జరకు వారి మీదికి దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతడిని ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము.
యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయముందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఆసాయును అతనితో కూడా ఉన్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిది. గెరారు చుట్టూనున్న పట్టణములోని వారి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకునిది. మరియు వారు పశుల సాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క మంగళవారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దినవృత్తాంతముల గ్రంథం రాజుల చరిత్రలో వారి జీవితాల్లో జరిగిన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి చాలా రోజులు తర్వాత మనం తిరిగి బైబిల్ స్టడీకి వచ్చాం కాబట్టి ఒకసారి నెమరు వేసుకుంటే దేవుని ఉద్దేశం జరిగిన విషయాలను తిరిగి మనకెందుకు తెలియజేస్తాడు. దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మన జీవితాలలో దేవుడు రెండవ అవకాశం ఇచ్చి మన జీవితాలను బాగు చేయాలని ఇష్టపడతాడు. ఇశ్రాయేలీయులకు వారు కనాను దేశానికి ప్రయాణమై వెళ్తుండగా ఆయన నిర్గమాకాండము నుండి సంఖ్యాకాండము చివరి దాకా మరి మోషే ద్వారా అనేకమైన పరిశుద్ధమైన మరి ధర్మశాస్త్రాన్ని వారికి దయచేశాడు. 10 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం, వారు ఏం చేయాలి, తప్పు చేస్తే ఎలా చేయాలి, వారి వివాహాలు ఎలా చేసుకోవాలి, వారి ఇల్లు ఎలా కట్టుకోవాలి, వారు దేవునికి ఏమి సమర్పించాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలో సంఖ్యాకాండం నిర్గమకాండంలో ప్రారంభమైన వారి ప్రయాణాన్ని సంఖ్యాకాండము దాకా వారికి దేవుడు వివరిస్తాడు. మరి ద్వితీయోపదేశ కాండానికి వచ్చే సమయానికి దేవుడు మోషే ద్వారా వారికి ఇంకొకసారి చెప్పడానికి ఇష్టపడతాడు. ఓ ఇశ్రాయేలు వినుము అని ప్రారంభిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇంకొకసారి తెలియజేస్తున్నాడు అని. వై గాడ్ టెల్స్ అస్ సెకండ్ టైం? మానవుడు తన జీవితంలో 2 సార్లు చెప్పించబడినప్పుడు దానిని గురించి ఆలోచిస్తాడట. ఎవరైనా మనకు 2 సార్లు ఫోన్ చేస్తే మొదటిసారి ఫోన్ చేసినప్పుడు మనం ఒకవేళ దాన్ని అటెండ్ చేయకపోతే రెండవసారి వారు ఫోన్ చేసినప్పుడు ఏదో ఇంపార్టెంట్ ఉంటుందనే మనం తిరిగి వారికి ఫోన్ చేస్తాం. దేవుడు కూడా ద్వితీయోపదేశకాండాన్ని అలా రాయించాడు. ద్వితీయోపదేశకాండం అంతా నిర్గమాకాండము 15వ అధ్యాయం నుంచి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సియోను కొండ మీద వారికి 10 ఆజ్ఞలతో ప్రారంభమైన ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్ర విధులు విధానాలను గురించి చెప్పబడింది. ద్వితీయోపదేశకాండంలో ఈ నిర్గమాకాండం 15 నుంచి సంఖ్యాకాండం చివరి అధ్యాయం దాకా నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలోని సంక్షిప్తం సమస్తాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. ఉద్దేశం ఏంటంటే వారి జీవితంలో వారికి కావలసిన మాట, వారు పరిశుద్ధంగా జీవించడానికి ఏదైతే వారికి ప్రామాణికలు ఉన్నాయో వాటిని తిరిగి రాశాడు. వారు చేసిన పొరపాట్లు, వారు జీవించిన విధానం, వారు దేవునికి తిరుగుబాటు చేసింది, కోరహు కుమారులు తిరుగుబాటు చేసి దేవుడు నెరవిడిచి భూమి వారిని మింగివేయడం, మరి అలానే మరి దాతాను అభిరాములు వారి జీవితంలో మరి దేవునికి ధూపార్తిని వేసుకొని వెళ్ళి దేవుడి అన్యాజ్ఞని తీసుకొని వెళ్ళి వారి జీవితంలో ఎలా చనిపోయారు మన జీవితాల్లో మనం గమనించాలి. మరి ఎలియాజరు అహరోను కుమారులైన దేవుడు వారిని అవన్నీ ద్వితీయోపదేశకాండంలో రాయలేదు. ఒక మానవుడు చేసిన పొరపాట్లను దేవుడు రాయలేదు. ఈ ద్వితీయోపదేశకాండంలో కేవలం దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించవలసిన విధి విధానాలను దేవుడు తెలియజేశాడు. అలానే మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథంలోని సంక్షిప్త గ్రంథాలు ఈ 4 గ్రంథాల్లోని విషయాలను మొదటి దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో రాశాడు. ఉద్దేశం, ఇశ్రాయేలీయులు ఇప్పుడు చెరలో ఉన్నారు. వారు చేసిన పొరపాట్లకు, వారు చేసిన పాపాలకు దేవుడు వారిని శిక్షించి వారిని బబులోను చెరకు పంపాడు. యూదా వారిని బబులోను చెరకు పంపాడు. వారు అక్కడ గొనుగుతున్నారు. వారికి 70 సంవత్సరాలు దేవుడు శిక్ష విధించాడు. 70 సంవత్సరాలు వారు చెరలో ఉండాలని యెర్మీయా ద్వారా చెప్పబడ్డారు. కానీ వారు వినలేదు. మీరు నా మాటలు వినకుండా మీ జీవితంలో ఇష్టానుసారం జీవిస్తే మీకు చెరకు పంపుతానన్నాడు. అది దేవుడు చెప్పాడా? ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో చెప్పాడు. మీరు నా మాటలు వినకుండా మీరు ఇష్టానుసారం జీవిస్తే మిమ్మల్ని నేను చెరకు తీసుకొని వెళ్తా, అన్యరాజులు మీ మీద అధికారం చెల్లిస్తారని దేవుడు చెప్పాడు. వారు పెడచెవిని పెట్టారు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్న ఇశ్రాయేలీయులు గొనుగుతున్నారు. అబ్రహామునకు నువ్వు వాగ్దానము చేశావు, ఇస్సాకునకు నువ్వు వాగ్దానం చేశావు,
మమ్మను మా జీవితాన్ని నువ్వు పట్టించుకోలేదని వారు ఏడుస్తుండగా దేవుడు మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతంలో ఎజ్రా ద్వారా తిరిగి రాయించాడు. వారు తెలుసుకోవాలి, వారి తప్పును తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీ రాజులు ఇలా జీవించారు, మీరు మీ తల్లిదండ్రులు ఇలా జీవించారు. వారు నేను చెప్పిన మాటలను పెడచెవిని బట్టి వారి ఇష్టానుసారము జీవించారు. ఇప్పుడు వారు జీవిస్తున్న జీవిత విధానం, వారు చేసిన పనులకు వారు అనుభవిస్తున్న జీవిత విధానం జాగ్రత్తగా మనము గమనిస్తే, మనము జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి మన పిల్లలను దేవుని యొక్క నడవడికలో మనం పెంచి క్రైస్తవ విధి విధానాలు వారికి నేర్పి విద్య యందును, ఆరోగ్యమందును, వారి యొక్క చదువుల యందును వారికి కావలసినంత దేవుని వాక్యముతో ఆత్మీయంగా వారిని మనము పోషించి పెంచినప్పుడు వారు వివిధ దేశాలకు వెళ్ళి జీవిస్తారు, వారు ఇతర దేశాలకు వెళ్ళి జీవిస్తారు. జీవించినప్పుడు బాగా గమనించండి, మనము దేవుని పట్ల చూపిన భక్తి విశ్వాసాలు, దాని ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మీరు దాన్ని గమనించాలి. హౌ వి లివ్. చాలామంది అనుకుంటారు మా పిల్లలండి, దేవుడు బైబుల్ గ్రంథం అంతటిలో వాక్యం ఉంది, పిల్లలు మీ యొక్క ఆశీర్వాదాన్ని పిల్లలకి ఇవ్వను, మీ యొక్క శాపాన్ని పిల్లలకి ఇవ్వను అని వాక్యంలో ఉంది. కానీ తప్పకుండా చెట్టు యొక్క ఫలము చెట్టు యొక్క సాంద్రతను బట్టి ఉంటుంది. మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే మనము దేవుని గురించిన సరైన అవగాహన కలిగి ఉండాలి. పులి కడుపున మేక పుట్టదు కదండి, ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే ఇశ్రాయేలులకు చెప్తున్నారు, వారి జీవితంలో వారి రాజులు ఎలా జీవించారు, నన్ను ఆశ్రయించినప్పుడు వారు ఎలా జీవించారు, నన్ను విడిచినప్పుడు వారు ఎలా భంగపడ్డారు, ఇది మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి. సేమ్ బైబుల్ కానీ, బైబుల్ మాటలు, దేవుని వాక్యం కానీ, దేవుని యొక్క తలంపులు కానీ, దేవుని ఆలోచన మారదండి, మారనుగాక మారదు. మనం అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, బైబుల్ ఈజ్ ఎవర్ గ్రీన్ న్యూ, ప్రతిరోజు మనకు కావలసినట్లు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారం దేవుని సన్నిధానంలో మనం ఉన్న ఎప్పుడో 6-7 ఈ వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఈ దినానికి కూడా మన జీవితాల్లో అన్వయించుకోవచ్చు. జరుగుతున్న హిస్టరీ, జరిగిపోయిన దాన్ని హిస్టరీ అంటారు. ఎవరిదో ఒక చరిత్ర, అది సంబడి స్టోరీ. ఆ స్టోరీ మనల్ని ప్రభావితం చేస్తుంది. అందులో దేవుని గూర్చిన అవగాహన కూడా మనకు నేర్పిస్తుంది. 14వ అధ్యాయము, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా. 13వ అధ్యాయంలో అబియాను గురించి మనం చూస్తాం. అబియా యూదారాజు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన అమ్మను గురించి ఉంది. ఆ అమ్మ పేరు మయకా అని ఉంది. ఆమె దేవుని యందు 15వ అధ్యాయము మనం గమనిస్తే 13వ అధ్యాయము మొదటి వచనంలో అబియా చూడండి 2వ వచనం, అతను 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మికాయా, ఆమె గిబియా ఊరివాడైన ఉరియేలు కుమార్తె. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి రాజుల గ్రంథంలో ఆమెను మయకా అని రాశారు, ఇక్కడ మియాకా అని రాశారు. ఏది రాసినా ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను జీవింపజేసింది. అబియాకు ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీలు, విడిపోయిన ఇశ్రాయేలీలే అబియా రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఇశ్రాయేలు చాలా దేవునిని మర్చిపోయి, 10 గోత్రాల వారు దేవుని, ఉత్తరాన ఉన్న 10 గోత్రాల వారు దేవుణ్ణి మర్చిపోయి వారి సహోదరులు, వారి దాయాదులైన యూదా వారి మీదకే యుద్ధానికి వచ్చారు. కానీ యూదా వారు దేవునికి ప్రార్థన చేశారు. మీకు తెలుసు, వారు 8 లక్షలు ఉన్నారు, వీరు 4 లక్షలే ఉన్నారు. కానీ ఇశ్రాయేల్లో 5 లక్షల మంది చనిపోతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలలో మనము ఆయన బిడ్డలైనంత మాత్రాన ఆయన వదిలిపెడితే ఆయన మనకు రక్షణ ఇస్తాడని, సంరక్షణ ఇస్తాడని, మన జీవితాల్లో మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాడని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 2వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయం 17వ వచనం, అబియాయు చూడండి 16వ వచనం, దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి యొద్ద నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారి ఘోరముగా
ఒక ఇశ్రాయేలీయుడు ఇంకొక ఇశ్రాయేలును చంపేశాడండి. ఎందుకు చంపాడు? ఇశ్రాయేలు వారు దేవుని మాటను పెడచెవిని పెట్టి ఆయన వదిలేశారు. అంత మాత్రమే కాకుండా బాగా జీవిస్తున్న తమ దాయాదులను, తమ యూదా వారిని, యూదా బెన్యామీను వారు 2 గోత్రాలు ఇక్కడ ఉన్నారు, మిగిలిన వారందరూ 10 గోత్రాలుగా ఉన్నారు. వారు వచ్చి వారిని దేవుడు అన్నాడు, మీరు యుద్ధం చేసుకోకూడదు మీరిద్దరు. కానీ యుద్ధానికి తలపడ్డారు. ఎవరు తలపడ్డారండి? ఇశ్రాయేలు వారు తలపడ్డారు. అన్యాయముగా అక్రమముగా యూదా వారిని చంపి ఆక్రమించుకుందామని వచ్చారు. వాక్యం అంటుంది, దేవుడు వారిని మొత్తినందున. జీవితంలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే, దేవుడు తన బిడ్డలను కూడా మొత్తుతాడు. దేవుడు తన వారిని కూడా మొత్తుతాడు. ఎప్పుడు? దేవుని వదిలివేస్తే, దేవుని మాటల ప్రకారంగా జీవించకపోతే. అతడు ఆ దినం 5 లక్షల మంది ఇశ్రాయేలీలు చనిపోయారండి. తరువాత ఆ రాజు యరొబాము 19వ వచనం, అబియా యరొబామును తరిమి, వాక్యం అంటుంది తిరిగి అతడు తన జీవితంలో మరి యుద్ధానికి చేయలేదంట యరొబాము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది మన సహోదరులు కానీ మనకు సరిపడిన వారు కానీ మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. దేవుడు ఇంటర్ఫియర్ అయినప్పుడు మనము యుద్ధము చేయవలసిన పని లేదు. అది అబియా జీవితంలో మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు 14వ అధ్యాయంలో అబియా కుమారుడు ఆసా రాజు అవుతాడు. ఆసా అంటే వైద్యుడు, అంటే ఆసా అనే మాటకు హీ ఈజ్ ఎ హీలర్, వైద్యుడు అని అర్థమట. చూడండి, అతనికి బదులుగా 14వ అధ్యాయం 1వ వచనం, అతని కుమారుడైన ఆసా రాజయ్యను. ఒక మంచి మాట ఉంది, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలలో ఉంటే ఆయన మనకు నెమ్మదినిస్తాడు. దేవుడు మన జీవితాలలో ఉంటే నెమ్మదినిస్తాడు. చాలామంది శాంతికి నెమ్మది కావాలని కోరుకుంటారు. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఒక చక్కటి అర్థం నాకు ఒక పరమార్థం దేవుడు నాకు చూపించాడు. క్రీస్తునందు ప్రేమ, శాంతి నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? శాంతి నెమ్మది యేసు ప్రభువులో దొరుకుతుంది. ఆయన లోకాన్ని గురించి తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, లోకం ఇచ్చినట్టు కాదు, నేనిచ్చు శాంతి మీకు సంపూర్ణమైన సమాధానము ఆనందం ఇస్తుంది అంటాడు. యేసు ప్రభు లేచిన తర్వాత, ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత శిష్యులకు కనపడినప్పుడంతా ఆయన చెప్పిన మొదటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. ఎందుకు దేవుడు ప్రతిసారి తన శిష్యులతో సమాధానం కలుగునుగాక అన్నాడు? మీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఎందుకనలేదు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మానవుడు వెతుకుతున్నది సమాధానము, శాంతి. తన ఇంటిలో సమాధానం ఉండాలి. సమాధానం ఎప్పుడు వస్తుందండి? మన ఇంటిలో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా జీవించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, శాంతి అనేది నీ న్యాయమైన ప్రవర్తనకు, శాంతి అనేది నీ న్యాయమైన ప్రవర్తనకు దేవుడిచ్చే బహుమానం. శాంతి అనేది, సమాధానం అనేది మనుషుడిచ్చే బహుమానము కాదు. శాంతి సమాధానాలు దేవుడు మనిషి న్యాయవర్తమైన జీవితము జీవించినప్పుడు దేవుడిచ్చేది. కొంతమంది వచ్చి నన్ను తిడతారండి, కొంతమంది వచ్చి నేనేదో తప్పు చేశానని తిడతారండి. నా మనస్సుకు తెలుసు, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, నా మనస్సుకు తెలుసు నేను తప్పు చేయలేదని. అవతల వాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నేను దానిని గురించి పట్టించుకొను, సమాధానంగా శాంతిగా ఉంటా. ఎందుకంటారు? న్యాయమైన ప్రవర్తనకు దేవుడిచ్చే బహుమానం సమాధానం. ఎప్పుడు మనము రెస్ట్లెస్గా ఉంటాము? ఎప్పుడు మన జీవితాలలో ఎప్పుడు మనకు నెమ్మది లేకుండా జీవిస్తాము? ఎప్పుడు మన బీపీ పెరుగుతుంది? ఎప్పుడు మన జీవితంలో ఇంకొకరి మీద కోపం వస్తుంది? ఆలోచించండి, ఎప్పుడు వస్తుంది? నీ జీవితంలో ఇంకొకడు నిన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు అందులో 10% వాడు చెప్పింది నిజమైనా నీకు కోపం వచ్చేస్తుంది. వాడు చెప్పిన దాంట్లో 10% నిజమైనా, వాడు నువ్వు 1,00,000 రూపాయలు తిన్నాడన్నా, ఆ 1,00,000 రూపాయలు కాకపోయినా నువ్వు ఒక 10 రూపాయలు తిన్నా నీ మనస్సాక్షికి తెలుసు కదా, దానిని బట్టి నీకు కోపం వచ్చేస్తుంది. నువ్వు మొట్టమొదట ఏం చేస్తావు?
వాని నోరు ముయ్యడానికి నువ్వు వానికన్నా ఎక్కువ వాడిని తిట్టడానికి ట్రై చేస్తావు. ఏం జరుగుతుంది? నీ జీవితంలో నీకున్న శాంతి సమాధానం ఏం చేస్తున్నావు? న్యాయమైన ప్రవర్తనకు విరోధంగా నువ్వు జీవిస్తున్నావు. అందుకే నీకు శాంతి సమాధానం ఉండదు. వెన్ ఎ పర్సన్ ఈజ్ ఎజిటేటెడ్, ఎవడైనా తన జీవితంలో కోపము తెప్పించుకుంటే మీరు గమనించాలి, హీఈస్ కవరింగ్ సంథింగ్. మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి ఇది. ఎందుకట ఇక్కడ వాక్యం అంటూ చూడను, ఇతని దినములలో దేవుడు 10 సంవత్సరములు నెమ్మది, దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. బాగా గమనించండి, మనుషులు కాదండి, దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. బాగా వినండి. దేవుడు అబ్రహామును దేవుడు ఆదామును శపించినప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును శపించినప్పుడు ఆయన భూమిని శపిస్తాడు. ఒకసారి నాతో పాడి ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం క్షమించండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేల ఏం చేసిందండి? నేల ఏం చేసింది? తిన్నది ఆదాము, తెచ్చిచ్చింది హవ్వ, తినమని ప్రోత్సహించింది సాతాను. దేవుడు ఈ ముగ్గురిని శపించాడు కదా. ఒకసారి ఆలోచించండి. తినమని చెప్పింది హవ్వ, తెచ్చిచ్చింది హవ్వ, తినింది ఆదాము, తినమని ప్రోత్సహించింది సాతాను. దేవుడు ఎందుకు హవ్వను శపించాడు, ఆదామును శపించాడు, సాతానును శపించాడు, నేలను, వారు నడుస్తున్న నేలను కూడా శపించాడు. బాగా గమనించండి. నీ ఇంటిలో నీకు ఆశీర్వాదం ఉండాలి అంటే నీవు ఆశీర్వదింపబడి ఉండాలి. నీ దేశము ఆశీర్వదింపబడి ఉండాలి అంటే నివసిస్తున్న క్రైస్తవులు దేవుని చేత ఆశీర్వాదము కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ 14వ అధ్యాయంలో 1వ వచనం, ఆ దినములలో దేశము, జాగ్రత్తగా గమనించండి, ప్రజలు కాదండి, ఆ దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఒక భక్తుడు అంటాడు, యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన విశ్వాసి నడుస్తూ ఉంటే భూమి పులకిస్తుందట. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన విశ్వాసి నడుస్తూ ఉంటే భూమి పులకిస్తుందట. యేసు చేసిన యాగాన్ని, యేసును దేవుని అంగీకరించగాని అవిశ్వాసి నడుస్తుంటే భూమి ఏడుస్తుందట. ఆలోచించండి. నీవు నడుస్తున్న ఈ దేశం నెమ్మది ఉంటుందా? నీవు ఉంటున్న ఇల్లు, నీవు ఆరాధిస్తున్న గుడి, దేవుని యొక్క మందిరం నెమ్మదిగా ఉంటుందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక్కసారి 2వ వచనం, ఆస ఎందుకు నెమ్మది పొందింది? ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. ఎక్కడ నడిచాడమ్మా? భూమి మీద నడిచాడు. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను ప్రజల దృష్టికి యథార్థముగాను. గమనించండి, నడిచెను. ఎక్కడ నడిచాడమ్మా? ఆకాశంలో కాదు, భూమి మీద నడిచాడు. ఆయన దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా, మానవుల దృష్టికి యథార్థంగా నడిచినాడు కనుక దేశము అభివృద్ధి పొందింది. మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం 2025లో ఉన్నాం. మొదట మనం మ్యాక్సిమం మన ఇంట్లో నడుస్తామండి, అవునా? మ్యాక్సిమం మనం ఇంట్లో నడుస్తాం. మన ఇల్లు నెమ్మదిగా, సుఖముగా, సంతోషముగా ఉండాలి అంటే ఇది మొదటిది. 2025లో మనకు కావలసిన మాట ఇది. అతడు దేవుని దృష్టికి అనుకూలముగాను, మానవుల దృష్టికి యథార్థముగాను. దేవుని దృష్టికి అనుకూలంగా అంటే ఎలాగండి?
దేవుని దృష్టికి అనుకూలంగా అంటే ఎలా? దేవుని దృష్టికి అనుకూలంగా అంటే ఒకటే అండి, దేవుని మాట ప్రకారంగా జీవించడం. చాతనైనంత మట్టుకు దేవుని మాట ప్రకారంగా జీవించడం. మానవుని పట్ల యథార్థంగా పనులలో, ప్రవర్తనలో, పలుకులలో మనము యథార్థంగా ఉండాలి. మనము కలిపి చెరపడు మాటలు మాట్లాడకూడదు. కలిపి చెరపడు మాటలు మొదట నిన్ను మింగివేస్తుంది. గమనించండి. విన్నవానికి వినసొంపుగా ఉంటుంది. కలిపి చెరపడు జీవితాలు, వారి జీవితాలలో మాట్లాడిన వాడు మొదట దాని చేతనే నశిస్తాడు. మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, రెండవది అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతుములను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. ఇదేంటండి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి జీవితములో, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి జీవితములో వారు ఇశ్రాయేలు రాజులు. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం వాక్యాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను రాజు ఉన్నాడు. అప్పుడే దేవునికి ఒక గొప్ప మందిరాన్ని యెరూషలేం దేవాలయంలో కట్టాడు. దేవుడు వారిని కోరుకున్నాడండి. వారి జీవితంలో దేవుడు కోరుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు వారికి చెప్పాడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులు అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు యెహోవా యందు ప్రేమించను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండేది. జాగ్రత్తగా వినండి. ఏంటి ఉన్నత స్థలాలు? దావీదునకు గుడి కట్టాలనుకున్నాడు, కట్టలేదు. సొలొమోను దేవునికి మందిరము కట్టాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వచ్చినప్పుడు వారు రాకముందే దేవుని ఎరుగని చాలామంది ఆ లేఖలో ఉన్నారు. కననీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యివ్వీసీయులు, యెబూసీయులు చాలామంది ఉన్నారు. తెగలు సుమారుగా 7 నుంచి 8 తెగలు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలీయులు వచ్చి వారిని చంపి, వారిని పారగొట్టి వారి యొక్క స్థలాలను ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆక్రమించుకున్నప్పుడు వారు పరిగెత్తిపోయారు. కానీ వారి గుడులను, వారి దేవునికి చేసే పూజా స్థలాలను వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వారు వదిలిపెట్టి వెళ్ళిన వాటిని ఇశ్రాయేలీయులు వాటిని నాశనము చేయలేదు, పడగొట్టలేదు. ఇప్పుడు దేవునికి బలి ఇవ్వాలి. జాగ్రత్తగా వినాలి. దేవునికి బలి ఇవ్వాలి. బలి ఇవ్వాలంటే అబ్రహాము దినాలలో ఏం చేశారండి? ఒక బలిపీఠము కట్టి, ఆ బలిపీఠం దేవుడు ఏమంటాడంటే, నువ్వు బలిపీఠము కట్టినప్పుడు నీవు సుత్తె వాడకుండా రాళ్ళను తీసుకొని వచ్చి, మొలచని రాళ్ళు అంటే సుత్తె కానీ గొడ్డలి కానీ తగలని రాళ్ళను తీసుకొని వచ్చి దాంతో బలిపీఠము కట్టాలి. అంటే ఒకటి సుత్తె గొడ్డలి తగలలేదు అంటే ఆ రాయి ఇంకొక పనికి వాడబడి ఉండకూడదు. ఆ వాడబడని రాళ్ళతో నువ్వు బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠము పైన నాకు బలిని ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేల్ వచ్చిన తర్వాత, అబ్బా బలిస్తే సరిపోదా, మళ్ళా బలిపీఠం కట్టుకోవాలా? అంతకు ముందు ఇశ్రాయేలులు రాకముందు అన్యులు ఇచ్చిన బలిపీఠాల మీదనే, దాని మీదనే యెహోవాకు బలి ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉన్నత స్థలాలను వారు ముందు చేసిన దేవతా విగ్రహాలకు ఇచ్చిన బలుల స్థలాలను వారు వాడుకున్నారు. ఒక్కసారి నాతో పాటు చేయకూడదా? దేవుడు ఏమన్నా చెప్పాడా? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 2, 3 వచనములు.
మీరు స్వాధీనపరచుకొనబోవు దినములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందనేమి, ఎక్కడైతేనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తుగా పాడు చేయవలెను. వారి బలిపీఠముల మీద పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చులు లేకుండా నశింపజేయవలెను. ఇంత క్లియర్గా ఉందండి, అర్థమైందా? ఉన్నత బలిపీఠాలు ఈ దినాల్లో కూడా మన జీవితాల్లో ఉన్నాయి. దానిని మనం గమనించాలి. ఉన్నత బలిపీఠాలు ఈ దినానికి మన జీవితాల్లో ఉన్నాయి. మనము ఏదో ఒక జాతి నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఏదో ఒక జాతి. ఆ జాతి నుండి మనం వచ్చినా ఆ జాతిని గూర్చి, ఆ తెగను గూర్చి, ఆ తెగలో చేస్తున్న పారంపర్యాచారాలు క్రైస్తవత్వానికి తెచ్చుకున్నాం. పిత్ర పారంపర్యాచారాలను వదిలిపెట్టి అని పౌలు అంటాడు తన పత్రికల్లో. మనం పిత్ర పారంపర్యాచారం వదలడంలే. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, కానీ ఉన్నత బలిపీఠాలు పడగొట్టలే. ఒక మతానికి చెందిన, ఒక కులానికి చెందిన వాడు కులాన్ని గురించి ఆలోచిస్తాడు. క్షమించండి, ఉన్నత బలిపీఠాలు దేవుడు అన్నాడు వారు అర్పించిన, అక్కడ మీరు వారు చేసింది మీరు చేయకూడదు. ఎందుకండి మనము యేసులోనికి వచ్చినాం. మనం యేసులోనికి వచ్చిన తర్వాత మనం నూతన సృష్టి అయ్యాము. పాతవి గతించలేదండి చాలా మంది జీవితాల్లో. మన కుటుంబ వ్యవస్థల్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కుటుంబ వ్యవస్థలో క్షమించండి, వీఆర్ నాట్, ఆ దినం వారు చేసిన పొరపాట్లే మనం చేస్తున్నాం. వీఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్. మన జీవితాల్లో ఉన్నత బలిపీఠాలు సొలొమోను దగ్గర నుంచి ప్రారంభమైనాయి. అందరూ చేస్తున్నారు. నీ జీవితంలో ఒకే ఒక బలిపీఠం ఉండాలి, అది యేసుకు బలిపీఠమై ఉండాలి. హృదయము యేసునకు ఇచ్చిన మనం మన జీవితంలో యేసు మాటలు తప్ప మనకు నియమావళి, మన కాన్స్టిట్యూషను యేసు మాటలే ఉండాలి. మనము కుటుంబ వ్యవస్థలు చూడండి, ఉన్నత బలిపీఠాలు దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడు, అయినా మనము వినడం లేదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతము 14వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రేమైన ఎందుకు నెమ్మది దొరికింది బాగా గమనించండి. వారి పితరుల దేవుడైన యెహోవా 4వ వచనం, అతడు అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి, సొలొమోను నుంచి ఆసా దాకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా ఈజీ కదా, దేవుని కొరకు ఏం పని చేయకుండా ఆటోమేటిక్గా ఉన్నదాని మీద చేసుకుంటే సరిపోదా? ఎలా చేస్తే ఏంటి బాగా గమనించండి. దేవుడు అంటాడు, మొక్కుకొని నేను చెప్పినట్టు చెల్లించకుంటే నీవు మొక్కుకొనకుండకుయే నీకు ఆశీర్వాదం. మన జీవితాల్లో దేవునికి ఎగ్జైట్మెంట్లో చెప్పేస్తాం, నేను ఇచ్చేస్తానని. దేవునికి నా ఇల్లు ఇచ్చేస్తా, దేవునికి నా స్థలం ఇచ్చేస్తా, దేవునికి నా జీతం ఇచ్చేస్తా. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనించండి. 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పొడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును. నెంబర్ 1, మొట్టమొదట మనం చేయాల్సింది ఇది, దేవుణ్ణి ఆశ్రయించడానికి. 2వది, ధర్మశాస్త్రమును బట్టి విధులను బట్టి క్రియలు జరిగించుటకు, అకార్డింగ్ టు ద లా ఆఫ్ ద బుక్. దేవుని మాటల ప్రకారంగా వారు జరిగించుటకు యూదా వారిని ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, సూర్యదేవత స్తంభములను యూదా వారి పట్టణములన్నింటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండేది. జాగ్రత్తగా గమనించడమ్మా. ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. అంటే పాత పద్ధతులను పడగొట్టుకున్నాడు. మనుషుల దృష్టికి యథార్థంగా ఉన్నాడు. అంటే ఏంటి? తన మాటలు కాకుండా రాజ్యములోను వారి జీవితాల్లోనూ దేవుని మాటలు నెరవేరటానికి ఇష్టపడ్డాడు. వాక్యం ఇది 2వసారి అంటుందండి, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 2025లో నీ కుటుంబానికి నీకు నెమ్మది కావాలి, నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి.
గమనించు, చూడండి 3. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టి. యూ విల్ బి బిల్డింగ్ యువర్ లైఫ్. దేవుడు విశ్రాంతినిస్తే తప్ప జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. మన జీవితాల్లో మనం పొరబడుతున్నాం. మన జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితాలు కట్టుకోవడానికి మనం ఎంత ప్రయత్నించినా, బాగా గమనించండి, దేవుడు అతనికి, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసినందున. ఎంతమంది రాజులను చూసామండి ఇప్పుడు దాకా. గమనించండి 7వ వచనం, ఆయన సాక్ష్యము వినండి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన. మొదట ఆయన దేవునిని ఆశ్రయించుటకు నిర్ణయించుకున్నాడు. రెండవది, జనులను దేవుని మాటలను బట్టి జీవించటానికి పురికొల్పాడు. ఇప్పుడు నిలబడి దేవుడు తన జీవితంలో చేసిన విషయాలను సాక్ష్యమిస్తున్నాడు. గమనించండి 7వ వచనం, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమనందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములు కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లను, ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును, కేడములు ధరించు విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలుడై ఉండేది. బాగా గమనించండి, మొదట దేశానికి నెమ్మది గురించి ఆలోచించాడు, సైన్యాన్ని గురించి ఆలోచించాడు. మొదట తన దేవునితో సరి అయిన నిబంధన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. పట్టణాల గట్టు గురించి ఆలోచించలే. తన జీవితంలో తన ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు అని తెలిసిన తర్వాత ఆయన ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈనాటికి కూడా క్రైస్తవులమైన మన జీవితంలో ఇదే సూత్రము వర్తిస్తుంది. ఇదే సూత్రం. మొదట మనం యెహోవాను ఆశ్రయిస్తే నీకు నెమ్మది ఉంటుంది. ఏమన్నా పని చేయాలంటే మనసులో నెమ్మది ఉండాలి కదమ్మా. ఏదన్నా మంచి కర్రీ, నా భార్యను నేను ఈరోజు నాకు మంచి కర్రీ వండుతావా అంటే ఆమె అప్పుడు అనేది, నాకు ఈరోజు మనసు బాగాలేదండి. మనసు బాగలేదు దానికి కూర వండడానికి ఎంతే కనెక్షను అని చాలాసార్లు అడిగా. మీకు అర్థం కాదులే అన్నట్టది. మనసు బాగలేకపోతే కూర బాగా చేయరమ్మా, చెప్పండి. ఆట మనసు నెమ్మదిగా ఉంటే చేసిన ఏ పని అయినా సక్సెస్ అవుతుందట. ఈ 2025లో దేవుడు నీకు నాకు చెప్తున్న మాట, నీకు నెమ్మది కావాలి. అదే చాలాసార్లు రెఫరెన్స్ ఇచ్చా, యోబు 22:21. నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల, నీకు సమాధానము కలుగును, ఆ రీతిగా నీకు మేలు కలుగును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన గోపురాలు కట్టించుకున్నాడు, పట్టణాలు కట్టించుకున్నాడు, చుట్టూ ప్రహరీ గోడలు కట్టించుకున్నాడు. 6 లక్షల మంది, 2,08,000 మంది బెన్యామీనులు, మరి మొత్తము ఆ కాలంలో డాళ్లను పట్టుకొని 3 లక్షల మంది యూదావారు, 2,80,000 మంది, అంటే 5,80,000 మంది డాళ్లను, కత్తులను పట్టుకునే సైన్యం ఆయనకున్నారంటే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ఆయన తప్పకుండా మనలను పరిశోధిస్తాడు. గమనించండి 9వ వచనంలో, కూషీయుడైన జరకు వారి మీదికి దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. 1,000 సైన్యం అంటే ఎంతండి? 10 లక్షలు. 1,000 సైన్యం అంటే 10 లక్షలు. ఈయన దగ్గర ఎంతమంది ఉన్నారండి? 5 లక్షల, ఇంతకుముందు చెప్పా, 5,80,000 మంది. 2,80,000 బెన్యామీనులు ఉన్నారు. 8వ వచనం, 3 లక్షలు తన వాళ్ళు ఉన్నారు, యూదావారు. వాళ్ళు 10 లక్షలు వచ్చారు. సేమ్ అబియా మాదిరే వారు 10 లక్షలు వచ్చారండి. క్రీస్తునందు ప్రియమైనవా, అతని చూడండి, రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనిని ఎదురుబోయెను. తన దగ్గర తక్కువ సైన్యం ఉన్నారు, తన మీదికి వచ్చిన వాని దగ్గర ఎక్కువ సైన్యం ఉన్నారు. అది కాకుండా ఈయన దగ్గర, బాగా గమనించండి, బైబిల్లో ఉంది, ఈయన దగ్గర రథాలు లేవు. అతను 300 రథాలతో వచ్చారు. ఏం చేస్తారంటే రథాలను
రథాలకు పెద్ద పెద్ద బల్లాలు కట్టి అది ప్రజల మీదకి వచ్చేస్తారు, సైన్యం మీదకి వస్తారు. గుర్రము వాళ్ళను తొక్కుగా రథాలు వారి మీదకి పోతాయి, సైన్యం మీదకి. యుద్ధం చేయాల్సిన పనులే. రథనాయకులు, రథాధిపతి ఆ రథాలను ప్రజల మీదకి నడిపిస్తాడు, తోలుతాడు. ఆ రథాల కింద పడే చచ్చిపోతారు ప్రజలు. అందుకే వాక్యం అంటుంది, అతనికి 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాను. ఎందుకు ధైర్యం చేశాడు ఆసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యుద్ధంలో తనకన్నా తక్కువ మంది ఉన్నప్పుడు ఆయన రాజీపడాలి కదా. ఎదురుపోయాడంట. చూడండి, వారు మారేషా నొద్దనున్న జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలగగా ఇద్దరు వచ్చారండి. మొట్టమొదటి యుద్ధంలో ఫిలిస్తీయులకు ఇశ్రాయేలుకు జరిగింది. ఫిలిస్తీయుల తరపున గొల్యాతు నిలబడ్డాడు. ఇశ్రాయేలు తరపున ఎవరున్నారంటే సౌలు రాజు నిలబడ్డాడు. 40 రోజులు వాళ్ళు అరుచుకుంటున్నారు యుద్ధం జరగడంలే. బాగా సౌలు చెయ్యనిది ఆసా చేసింది ఎందు మీరు గమనించండి. యుద్ధం వస్తుంది, సాతాను మన మీదకి ఎదగబడతాడు, మన జీవితంలో కలత కలగజేస్తాడు, నీ నెమ్మదిని దూరం చేయాలని చేస్తాడు. నెమ్మదిగా ఉంటే సాతానికి ఇష్టం లేదండి. వాడు అల్లరికి కర్త, వాడు నెమ్మది చేయాలని కోరుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యుద్ధమునకు పంక్తులు తీర్చి యుద్ధము చేయాలి కదండి. 9 వచనం, వారు మరేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. యుద్ధానికి కత్తులు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తారండి? చెప్పండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆసాకున్న ధైర్యం అది. 2025లో ప్రవేశించిన నీవు యుద్ధంకు రెడీ అయిపోయావు, యుద్ధ పంక్తులుగా నిలబడ్డావు. నీ ప్రార్థన దేవుడు వినకపోతే 10 లక్షల మంది వచ్చి తుత్తునీలుగా నిన్ను చంపేస్తారు. నీ జీవితంలో దేవుడు నీ తరపున యుద్ధము చేస్తాడన్న ధైర్యం నీకుందా? విశ్వాసం నీకుందా? ఆస దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏం చేశాడో చూడండి. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మొట్టమొదట తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు. లార్డ్, ఐ కెనాట్ ఫైట్ దిస్ బ్యాటిల్. 2025లో ఆశా ప్రార్థన నీ ప్రార్థన అయితే 25లో నేను ఎదుర్కొంటున్న యుద్ధాలను నేను చేయలేనయ్యా. రెండవది ఏమన్నాడు చూడండి, యెహోవా నీకన్నా ఎవరునూ లేరు, మా దేవా యెహోవా మాకు సహాయం. ఎందుకు సార్? 5,80,000 మంది సైనికులు ఉన్నారు కదా. 5,80,000 మంది సైనికులు ఉన్నారు. సగమన్నా చంపుతారు కదా సార్. జీవితంలో నీకు సమాధానము శాంతి ఉన్నా, సాతాను మన ఎంటబడి మనల్ని కదిలిస్తూ ఉన్నా, మనము చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన ఇది, ప్రభువా నీకన్నా నాకు సహాయము చేయడానికి నీకన్నా ఎవరు లేరు. యెహోవా నాకు. ఇది రెండవ ప్రార్థన. మూడవ ప్రార్థన చూడండి, నిన్నే నమ్ముకొని ఉన్నాను. సైన్యం ఉంది, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. నా నామము కాదయ్యా, నా సైన్యము నా వారు కాదయ్యా, నీ వారయ్యా. చూడండి, ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైన జయముందు నీకు అని జాగ్రత్తగా వినండి ఈ ప్రార్థన. నరమాతృలను నీపైని దేవుడు ఎప్పుడు వచ్చాడండి యుద్ధానికి? ప్రార్థనలోని అతి శ్రేష్టమైన మాట ఇది. నరమాతృలను నీపైని జయముందనీయకుము. అంటే నువ్వు ఇప్పుడు వస్తున్నావు, వారి మీద యుద్ధం చేస్తున్నావు, వారు మాత్రం నీ మీద గెలవకూడదయ్యా. అది నా ప్రార్థన. జీవితంలో నేను ఓడిపోకూడదయ్యా, నీవు గెలవాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, సంఘంలో ఉన్నవారు పరిస్థితులను బట్టి మేము గెలవాలి అంటారు. కాదండి, ఇదండి వాక్యం. నరమాతృలను నీ మీద జయము పొందనీయకుము. పరిస్థితులు నీ బిడ్డగా నిన్ను గెలవనీయకుము అని నువ్వు ప్రార్థన చేస్తే, ఈ జ్వరము, ఈ పరిస్థితి, నా ఇంటిలో ఈ పరిస్థితి నన్ను గెలవకుండా చేయ నువ్వు ప్రార్థన చేస్తే,
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఆ కీషులను ఆసా యోధుటను యూదా వారి యోధులను నిలవనీయక వారి మొత్తినందున వారు పారిపోయారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యుద్ధానికి వచ్చారు, పారిపోతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు. బాగా గమనించండి, గెరారు వరకు వారిని తరుముగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము. అయ్యా, వచ్చిన వారి సైన్యం ఉంది, ఆసా సైన్యం ఉంది, ఇంకొక సైన్యం ఉందాడ. ఆ సైన్యం యెహోవా సైన్యం. చూడండి, మీరే చూడండి. యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను పారిపోయారు. నీకు కళ్ళకు కనపడని యుద్ధోపకరణాలు దేవునికి ఉన్నాయి. నీవు వాళ్ళు పరిగెత్తిపోతున్నారు. ఆశ చూస్తున్నాడు ఏం జరుగుతుందో. వచ్చిన వాళ్ళు పరిగెత్తుతున్నారు. వాళ్ళకేమో దేవుని సైన్యం కనిపిస్తుంది, దేవుని బిడ్డలకేమో వాళ్ళు పరిగెత్తడం కనిపిస్తుంది. జీవితంలో ఉన్న ప్రతి విక్కట్టు, జీవితంలో ఉన్న ప్రతి బాధ నిన్ను చూసి పరిగెత్తిపోవాలండి. మన జీవితాల్లో బాగా గమనించండి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొని పోయారు. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనిరి. బాగా గమనించండి, యుద్ధానికి వాళ్ళు వచ్చారు. యుద్ధానికి చూడండి, ఒక్కసారి చూడండి 9వ వచనం. కూషీయుడైన జరకు వారి మీదికి దండెత్తి 1000 సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనిని, యుద్ధానికి పోయిన వానికి కొల్ల సొమ్ము దొరుకుతుంది. యుద్ధానికి వాడొచ్చాడు వీళ్ళని కొట్టి కొల్ల సొమ్ము పోదామని. ఇప్పుడు కొల్ల సొమ్ము ఎవరికి దొరికిందండి? ఎదురుపోయిన వానికి కొల్ల సొమ్ము దొరికింది. జీవితంలో గమనించండి, మన ఆశీర్వాదము దేవుడు మనతో ఉంటేనే మనకు దొరుకుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చివరి వచనం. మరియు వారు పశుల సాలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటలను సమకూర్చుని యెరూషలేమునకు తిరిగి వచ్చారు. వాడు పరిగెత్తిపోయి వాని దగ్గర ఉన్న సొమ్మంతా వీళ్ళకిచ్చాడంట. 14వ అధ్యాయము 20-25లో దేవుడు నీకు చేయబోయే ఆశీర్వాదం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మొదట నీ ఇంటిలో నీవు నెమ్మది కలగడానికి ఇష్టపడాలి. నిన్ను బట్టి దేశము నెమ్మది పొందాలి. నిన్ను బట్టి నీ కుటుంబం వారు గందరగోళంలో పడకూడదు, నెమ్మది పొందాలి. ఎలా వస్తుందండి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ఆయన 4వ వచనం, పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు. ఫర్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ఎంక్వైరింగ్ ద గాడ్. ఫర్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ఎంక్వైరింగ్ హిస్ గాడ్. జీవితంలో మనం దేవుణ్ణి అడుగుతున్నామా? ప్రతి విషయం దేవునికి చెప్తున్నామా? ప్రతి చిన్న పెద్ద విషయాలను, బయటికి వెళ్తున్నా ప్రభా నాతో పాటు రా అంటున్నామా? అక్కడికి వెళ్తున్నా నువ్వు నాతో పాటు రా, తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నాతో పాటు రా, నేను మాట్లాడుతున్నా నా మాటల్లో నువ్వు ఉండు, నా తలంపుల్లో నువ్వు చెప్తున్నామా? ఆశ్రయించడం వల్ల ప్రతిదానికంటే మనం ఏమనుకుంటామంటే అన్ని దేవుడికి చెప్పకూడదు. నువ్వు చెప్పకపోయినా దేవునికి తెలుస్తాయి, నువ్వు చెప్తే. మొదటిది ఆశ్రయించాలి. రెండవది క్రియలు జరిగించుటకు. చూడండి, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి, అంటే దేవుని వాక్యాలను మన జీవితాల్లో నెమరు వేసుకోవాలి. మూడవది క్రియలు జరిగించుటకు యూదా వారికి దేవుని వాక్యాన్ని బట్టి మన పనులను జరిగించాలి. ఆయన ఒక సాక్ష్యం. 7వ వచనం, మనము యెహోవాను ఆశ్రయించితిమి గనుక ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. అదే అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 13వ వచనం. ఆసాయును అతడు కూడా 13వ వచనం, ఉన్నవారందరూ గెరారు వరకు వారిని తరవగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేత, సైన్యమును భయము చేతను పారిపోయారు. మొదటిది యెహోవా నెమ్మది, రెండవది యెహోవా భయము. ఆశ్రయించిన వారికి నెమ్మది, ఆజ్ఞలను పాటించిన వారికి నెమ్మది, దేవుని మాట ప్రకారం జీవించిన వారికి నెమ్మది.
దేవుని విడిచి దేవుని మాటలను ఉల్లంఘించిన వారు, దేవుని కొరకు జీవించడానికి తీర్మానము చేసుకున్న వారికి యెహోవా భయము పారిపోవడం. మన జీవితాల్లో కట్టుకోవడం పడగొట్టుకోవడం మన చేతిలో ఉంది. ఆస దేవుని ఆశ్రయించను, ఆయనను బట్టి 10 సంవత్సరాలు దేశంలో నెమ్మది కలగజేసిన. మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నన్ను బట్టి నా ఇంట్లో సమాధానం ఉందా? నన్ను బట్టి నా కుటుంబంలో, మా బంధువుల మధ్య సమాధానం ఉందా? నన్ను బట్టి నా సంఘములో సమాధానం ఉందా? నన్ను బట్టి సమాజంలో సమాధానం ఉందా? ఎవరన్నా వస్తే మామూలుగా సమాధానంలో ఇద్దరు ఇంటి పక్కల వారు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకో, నువ్వు మధ్యవర్తిగా వెళ్ళి వారి పోట్లాటను ఆపగలిగినంత గౌరవం నీకుందా? నీ ఇంటిలో నీవు సమాధానంగా ఉన్నావని నీ ఇంటి పక్కల వారికి తెలుస్తున్నదా? ఒకటి ఆస దేవుణ్ణి ఆశ్రయించడు, విధులను తన జీవితంలో నెమరు వేసుకున్నాడు. 3వది విధి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అట్టి కృప దేవుడు మనకు ఈ నూతన సంవత్సరంలో దయచేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం ఆశ జీవితాన్ని బట్టి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. మీరు మాతో ఉన్నారని, మా జీవితాల్లో మీ యొక్క కృప ఉందని, మీ ప్రేమ చేతనే మా జీవితాల్లో సమస్తము జరిగిస్తున్నారని నేను స్తుతిస్తున్నాం ప్రభు. మరి ఈ రాత్రి సమయంలో మరి మేము విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ తన జీవితంలో దేశానికి నెమ్మది కలుగున్నట్లుగా ప్రజలను ఎలా ప్రోత్సహించి జీవించాడో అలాంటి జీవితాలు మాకు దయచేయమని, మమ్మును బట్టి అయ్యా నీ నామము, నీ యొక్క విజయము మేము అనుభవించడానికి మమ్మల్ని అర్హులుగా చేయమని, విన్న వాక్యాన్ని మా జీవితంలో మా ప్రభా మీరు ఆ వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప, మీ కృప చేతనే జీవించగలగడానికి సహాయం చేయమని, ఈ రాత్రిని దీవులతో మమ్మల్ని పంపుమని ప్రాణనాథుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.